ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా స్వామి వివేకానంద చరిత్రని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. గతంలో వివేకానంద స్వామి గురువుగారైనటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస యొక్క చరిత్రని ఒక 3 భాగాలుగా మనం చెప్పుకున్నాం. ఆ సందర్భంగా ఆ చరిత్రను విన్నటువంటి మా బావగారు అన్నన్రాజు శేషగిరి గారు, హైదరాబాద్ వాస్తవ్యులు, వారు వివేకానంద స్వామి గురించి కూడా వినాలి అనుకుంటున్నాము నీ యొక్క ముఖతః అని కామెంట్ పెట్టారు. చాలామందిలో ఈ భావన ఉంది. కొంతమంది వ్యక్తిగతంగా కూడా నాకు మెసేజ్ చేశారు. అందువల్ల వివేకానంద స్వామిని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వివేకానంద స్వామి జనవరి 12, 1863 సంవత్సరంలో కలకత్తా నగరంలో జన్మించారు. ప్రసిద్ధిగాంచినటువంటి హిందూ యోగి వివేకానందుడు. వివేకానంద కాకముందు, అంటే రామకృష్ణులు ఈ నామం పెట్టకముందు తల్లిదండ్రులు పెట్టినటువంటి నామం నరేంద్రనాథ్ దత్త. ఆ తరువాత వివేకానందగా రూపాంతరం చెందాడు గురువుగారి యొక్క చేతిలో. రామకృష్ణ పరమహంస యొక్క ప్రియ శిష్యుడు వివేకానంద. వేదాంతము, యోగా, తత్వశాస్త్రాలలో సమాజం మీద అత్యంత ప్రభావం కలిగించినటువంటి ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు వివేకానందుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ వ్యక్తి వివేకానందుడు. రామకృష్ణ మఠాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు ఈయన. అందుకనే కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించారు. అంటే జూలై 4, 1902 సంవత్సరంలో శరీరాన్ని విడిచిపెట్టారు. 39 ఏళ్ళు, 39 ఏళ్ల ప్రస్థానం. శంకర భగవత్పాదులు 36 ఏళ్ళు. మహాత్ములైన వాళ్ళు చిరకాలం జీవించకపోయినా ఆ తరువాత కొన్ని వందల సంవత్సరాలకి కావలసినటువంటి ఒక పునాదిని ఏర్పాటు చేసి వెళ్ళిపోతారు. అది వాళ్ళల్లో ఉండే గొప్ప లక్షణం. 1893లో స్వామి వివేకానంద చికాగోలో ఒక ఫోటో మీద సంతకం చేశారు. అందులో వారు రాసింది ఏంటంటే, ఒక అనంతమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, పవిత్రమైనటువంటి ఆలోచనకి నాణ్యత, ప్రమాణాల యొక్క పరిధి దాటినదైనటువంటి దానికి నేను నమస్కరిస్తున్నాను అని రాశారు. వివేకానందుడు స్థాపించిన మఠాలు మొత్తం 3 ఉన్నాయి. బెంగాల్లో బేలూరు మఠం, వారి శరీరాన్ని కూడా అక్కడే విడిచిపెట్టారు. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ కూడా వారే స్థాపించారు. సాహిత్య రచనలు కూడా చేశారు. రాజయోగం, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం
ఇవి వారు రచించినటువంటి సాహిత్యం. వారి శిష్యులు వచ్చేసి స్వామి అశోకానంద, స్వామి విరజానంద, స్వామి పరమానంద, అలసింగ పెరుమాళ్, స్వామి అభయానంద, సోదరి నివేదిత, ఆమెనే సిస్టర్ నివేదిత అంటారు. అలాగే స్వామి సదానంద. వీళ్ళంతా ముఖ్యమైనటువంటి శిష్యులు. వారు చెప్పినటువంటి మాటల్లో గొప్ప మాట ఏమిటంటే, లేవండి, మేల్కోండి, గమ్యం చేరేదాకా ఆగద్దు అన్నాడు. చూడండి, ఓ యువకులారా, లేవండి, మేల్కోండి, గమ్యం చేరేదాకా ఎక్కడ ఆగద్దు అన్నాడు. మరిన్ని వచనాలు వారు చెప్పారు. అవి కూడా మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. తాను పుట్టినటువంటి భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్ మొదలైన దేశాల్లో మన భారతీయులకు మాత్రమే స్వంతమైనటువంటి యోగా, వేదాంత శాస్త్రాలని తన యొక్క అద్భుత ఉపన్యాసాల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసినటువంటి ఖ్యాతి వివేకానందుడికి ఉంది. తన గురువైనటువంటి రామకృష్ణ పరమహంస గారి యొక్క కోరిక మేరకి అమెరికాకు వెళ్ళి అక్కడ సర్వమత సభలో హిందూ మతం యొక్క ప్రాశస్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్ళీ తన ప్రాచీనమైన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించినటువంటి వాళ్ళల్లో ముఖ్యుడు స్వామి వివేకానంద. స్వామి యొక్క వాగ్ధాటికి ముగ్ధులైనటువంటి అమెరికా దేశ ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది అంటే వారి వాగ్ధాటి ఎంతదో మనం ఆలోచించాలి. ఎంతోమంది ప్రభావితులై శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి హిందూ సన్యాసి వివేకానందుడే. తూర్పు దేశాల యొక్క తత్వాన్ని చికాగోలో జరిగినటువంటి ప్రపంచ మత జాతర, అదే పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలిజియన్స్ అని ఇంగ్లీష్లో అంటాం, దాన్ని 1893 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. అక్కడే చికాగోలో, అలాగే అమెరికాలో ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నాడు వివేకానందుడు. ఆ తరువాత భారతదేశం తిరిగి వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారతదేశంలో యువతకి దిశానిర్దేశం చేశాడు. కేవలం 39 సంవత్సరాల మాత్రమే బతికినటువంటి వివేకానందుడు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1984 సంవత్సరంలో భారత ప్రభుత్వం వివేకానందుడి యొక్క జన్మదినమైనటువంటి జనవరి 12వ తేదీని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. ఇప్పటికీ జరుగుతోంది. 1984 నుంచి సుమారు 40 ఏళ్ల క్రితం. అటువంటి వివేకానందుడి యొక్క బాల్యం ఎలా జరిగిందో మనం చూద్దాం. నరేంద్రనాథుడు కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిషు పరిపాలనలో ఉన్నటువంటి భారతదేశం అప్పుడు. ఇప్పుడైతే కోల్కతా అని మార్చారు కలకత్తాకి. ఒక ఉన్నత కుటుంబంలో జన్మించాడు. వివేకానందుడు చిన్నప్పటి నుంచి రోజు ధ్యానం చేస్తూ ఉండేవాడు. బాలుడుగా ఉన్నప్పుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల, యోగుల పట్ల అమితమైనటువంటి ప్రేమను వ్యక్తీకరిస్తూ ఉండేవాడు. ఆ సన్యాసులు ఏది అడిగినా సరే కాదు, లేదు అనకుండా ఇచ్చేసేవాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని అంటారు కదా గొప్ప సామెత. ఆ సామెతకి తగ్గినట్టుగా చిన్నప్పటి నుంచే నరేంద్రనాథుడికి
నిస్వార్థమైనటువంటి గుణం, ఔదార్యం ఇవన్నీ కూడా అలవడ్డాయి. నరేంద్రుడు ఆటల్లో, పాటల్లో, చదువుల్లో కూడా ముందుండేవాడు, అగ్రేసరుడుగా ఉండేవాడు, ఏకసంధాగ్రాహి. ఒక్కసారి గురువుగారు పాఠం చెబితే చాలు మళ్ళీ చదివే పనే లేదు, గ్రహించేసేవాడు. అంతటి గ్రాహ్య శక్తి ఉంది. అతడి జ్ఞాపక శక్తి అమోఘమైంది. 1880 వరకు మెట్రికులేషన్ పరీక్ష, దానికి సంబంధించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు, కాలేజీలో చేరాడు. రోజు రోజుకి అతడిలో ఉండేటువంటి జ్ఞాన తృష్ణ ఎక్కువైపోతూ ఉన్నది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉంటున్నాడు. చరిత్ర, సైన్సుతో పాటుగా పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఆపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతడి యొక్క మనస్సులో ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు, అస్పష్టత ఎక్కువవుతూ ఉన్నాయి. ఆ విధంగా మూఢనమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుక్కోలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలుబుచ్చేవాడు. వాళ్ళంతా వాదనలో ఆరితేరినటువంటి వాళ్లే, కానీ వాళ్ళు చేసిన వాదనలేవీ కూడా నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వాళ్ళు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చల. అందున వాళ్ళెవ్వరికీ భగవంతుడితో ప్రత్యక్ష అనుభవం లేదు. రామకృష్ణ పరమహంసతో పరిచయం ఎలా జరిగింది, అది వివేకానందుడి యొక్క జీవితాన్ని ఎలా మార్చింది, మనం మాట్లాడుకుందాం. రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో పూజారే కాదు, గొప్ప భక్తుడుగా ఉన్నాడు. ఆ మహానుభావుడు భగవంతుడిని దర్శించాడు, భగవంతుడితో మాట్లాడతాడు, అమ్మవారితో మాట్లాడతాడు అని ఎంతోమంది చెప్పుకుంటూ ఉంటే నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు ఆయన దగ్గరకు వెళితే వాళ్ళు ఆయనకు శిష్యులు కావాల్సిందే. అంతటి గొప్పవాడు రామకృష్ణ పరమహంస. మనం చెప్పుకున్నాం 3 ఎపిసోడ్లలో. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి రామకృష్ణుల వారిని కలవడానికి దక్షిణేశ్వరికి వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస ఈయన వెళ్ళేసరికి తన శిష్యులతో పాటు కూర్చొని ఉన్నారు. భగవంతుడిని గురించినటువంటి సంభాషణలో మునిగిపోయి ఉన్నారు వాళ్ళంతా. నరేంద్రుడు కూడా తన స్నేహితులతో పాటు ఆ మంటపంలోనే ఒక మూల కూర్చుని వాళ్ళ మధ్య జరిగే సంభాషణ వింటూ ఉన్నాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస యొక్క దివ్య దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. ఇది కదా గురువానుగ్రహం అంటే. వెంటనే నరేంద్రుల్లో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. గురువు యొక్క దృష్టి పడగానే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ఏవేవో ఆలోచనలు అతడి యొక్క మనస్సును చుట్టుముట్టినాయి. పాత జ్ఞాపకాలేవో అతన్ని తట్టి లేపుతున్నట్లుగా అనిపించింది. కొద్దిసేపు అట్లాగే నిశ్చలంగా ఉండిపోయాడు నరేంద్రుడు. నరేంద్రుడి యొక్క ఆకర్షవంతమైనటువంటి రూపం, మెరుస్తున్నటువంటి దివ్యమైన నేత్రాలు గురువుగారిని కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. వెంటనే నువ్వు పాడగలవా అని ప్రశ్నించాడు రామకృష్ణుల వారు నరేంద్రుడిని. అప్పుడు నరేంద్రుడు 2 బెంగాలీ పాటలు గానం చేశాడు. రామకృష్ణ పరమహంస ఆ పాటలు వినగానే అదో విధమైనటువంటి ఒక తాదాత్మ్యం, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. అంతటి కంఠం, గొప్ప కంఠం. కొద్దిసేపటి తర్వాత
నరేంద్రుడిని తన గదిలోకి తీసుకువెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి యొక్క భుజం మీద తట్టి, నాయనా, నా దగ్గరికి రావడానికి ఇంత ఆలస్యమైంది. ఇన్ని రోజులుగా నీకోసం చూసి 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 అలసిపోయాను. నా అనుభవాలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలి అనుకుంటున్నాను ఇన్నాళ్ళ నుంచి. నాయనా, నీవు సామాన్యుడివి కాదు. సాక్షాత్తు భూమికి దిగి వచ్చినటువంటి దైవస్వరూపుడివి. నీ గురించి నేను ఎంత పరితపిస్తున్నానో తెలుసా అంటూ కళ్ళ నీళ్ల పర్యంతమైనాడు గురువు. అది కదా వివేకానందుడి యొక్క వైభవం. గురువు ఎదురు చూస్తున్నాడు శిష్యుడి కోసం. అంటే శిష్యుడి యొక్క అదృష్టం ఎప్పుడు పండుతుందో అప్పుడు గురువు తన మనస్సులో అనుకుంటాడు, ఎప్పుడెప్పుడు వస్తాడా అంటే ఆ వైబ్రేషన్స్ వల్ల శిష్యుడు వచ్చి చేరుకుంటాడు. అది ఇక్కడ సత్యమైంది. ఈ విధంగా మాట్లాడుతూ ఉండేసరికి రామకృష్ణుల వారు ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తన, ఈ రెండు కూడా నరేంద్రుడికి వింతగా అనిపించినాయి. బహుశా ఈయనకి పిచ్చేమో అనుకున్నాడు. నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగాడు రామకృష్ణ పరమహంస. తప్పించుకుందామా అని చూస్తున్న నరేంద్రుడు అందుకు మళ్ళీ వస్తాను అన్నాడు. ఆ విధంగా బోధన పూర్తయ్యాక ఒక ప్రశ్న వేశాడు వివేకానందుడు. అంటే నరేంద్రుడు అంటే పూర్వనామం కాబట్టి అదే చెప్పుకుంటున్నాం మనం. వివేకానందుడు అన్నా కూడా మీరు నరేంద్రుడుగానే భావించండి. మీరు భగవంతుణ్ణి చూశారా? ఇది నరేంద్రుడి యొక్క ప్రశ్న. అవును, చూశాను. నేను నిన్ను చూసిన విధంగానే చూశాను. చూడటమే కాదు, భగవంతుడితో మాట్లాడాను కూడా. అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుణ్ణి చూడాలని ఎవరు తప్పించిపోతున్నారు అన్నాడు గురువుగారు. ఇప్పటిదాకా ఎవ్వరు కూడా తాము భగవంతుణ్ణి చూశామని చెప్పనే లేదు నరేంద్రుడికి. కానీ రామకృష్ణుడు మాత్రం నేను భగవంతుణ్ణి చూశాను అని చెబుతున్నాడు. ఎలా నమ్మడం? బహుశా ఇతడు మతి తప్పి మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ సరైన అవగాహన గనక లేకపోతే ఏ అభిప్రాయం ఏర్పరచుకోకూడదు అని మనస్సులో అనుకున్నాడు. అంటే ఈ మహానుభావుడు గురించి నేను ఒక నిర్ణయానికి రాకూడదు. ఎందుకని? ఈయన గురించి నాకు ఎక్కువగా తెలియదు కాబట్టి అనుకున్నాడు నరేంద్రుడు. ఒక నెల రోజులు గడిచిపోయినాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వరుడికి వెళ్ళాడు. రామకృష్ణుల వారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఈయన వెళ్ళేసరికి నరేంద్రుడిని చూడగానే చాలా సంతోషపడ్డారు. నాయనా, ఈ మంచం మీద నా ప్రక్కన కూర్చో అన్నారు. అట్లాగే ధ్యానంలోకి వెళ్ళి రామకృష్ణుడు తన కాలును నరేంద్రుడి యొక్క ఒడిలో ఉంచారు. మరుక్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినాయి. గురువుగారి యొక్క పాద స్పర్శ తన ఒళ్ళో తగలంగానే ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినాయి. అతడికి ఏదో అయిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. నన్నేం చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని పెద్దగా అరిచాడు నరేంద్రుడు. అప్పుడు రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ, ఈ రోజుకి ఇది చాలు అని చెప్పి తన కాలుని వెనక్కి తీసేసుకున్నాడు. ఎప్పుడైతే కాలుని వెనక్కి తీసుకున్నాడో గురువుగారు, వెంటనే నరేంద్రుడు మామూలు మనిషి అయిపోయినాడు. రోజులు గడిచే కొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులవుతూ ఉన్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు గురు శిష్యులు. నరేంద్రుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటానికి రామకృష్ణుల వారికి ఎంతో సమయం పట్టల. కాళికాదేవి అతన్ని మార్గనిర్దేశం చేసింది. కానీ నరేంద్రుడు మాత్రం
గురువుగారిని పరీక్షించేంత వరకు తనని రామకృష్ణుల వారిని గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు మనస్సులో. గురువును పరీక్షించాలి అనుకుంటున్నాడు శిష్యుడు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీలని, ధనాన్ని, వ్యామోహాన్ని విడిచిపెట్టాలి అని చెప్పాడు గురువుగారు. నరేంద్రుడు అతడికి ప్రియతమ శిష్యుడైనాడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతోటి గురువుగారు ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసిన వాళ్ళని నరేంద్రుడు బాగా విమర్శిస్తూ ఉండేవాడు. అద్వైతాన్ని కూడా వ్యతిరేకించాడు. అలౌకికమైనటువంటి అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు. నేనే బ్రహ్మని, నేనే శివుణ్ణి అనేలాంటి వాక్యాలేవీ కూడా నరేంద్రుణ్ణి అంతగా ప్రభావితం చేసేవి కావు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణుల వారు నరేంద్రుణ్ణి సరైన మార్గంలోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ విధంగా కాలం గడుస్తోంది. ఆ తరువాత నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాల మీద వ్యామోహం తగ్గించుకున్నాడు. సన్యాసం వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టాడు. ఈ విషయం నరేంద్రుడి యొక్క తల్లిదండ్రులకు తెలిసింది. అప్పుడు నరేంద్రుడి బిఏ పరీక్షకు తయారవుతూ ఉన్నాడు. 1884లో బిఏలో ఉత్తీర్ణుడయ్యాడు. అతడి యొక్క స్నేహితుడు ఒకడు ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతూ ఉంటే తండ్రి మరణించాడు అనేటువంటి పిడుగులాంటి వార్త తెలిసింది. వెనువెంటనే ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. చూడండి, అప్పులు ఇచ్చిన వాళ్ళంతా వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది అయితే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు వాళ్ళు ఇచ్చిన అప్పులు రాబట్టుకోవటానికి. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళు అరిగేలాగా తిరిగాడు. బట్టలు మాసిపోయినాయి, బట్టలన్నీ చిరిగిపోయినాయి. రోజుకు ఒక్క పూట భోజనం కూడా దొరకటం గగనమైపోతుంది. చాలా రోజులు పస్తులున్నాడు. తల్లికి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి ఎంతో కష్టపడి తిండి పెట్టేవాడు. నాయనా నువ్వు కూడా అన్నం తిను అంటే వాళ్ళ అమ్మ, ఈయన అనేవాడు, అమ్మా నేను స్నేహితులతో కలిసి భోజనం చేశానని అబద్ధాలు చెప్పేవాట. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధుల్లో పడిపోయేవాడు. ఇంతటి దురదృష్టం తనను వెన్నాడుతున్నా ఏనాడు కూడా భగవంతుడి మీద విశ్వాసం మాత్రం కోల్పోల. ఇది కావలసింది. నీవు కాళికాదేవికి, సాటి ప్రజలకి సేవ చేయాల్సిన వాడివి. నీవు ధైర్యంగా ఉండాలి అంటూ గురువైనటువంటి రామకృష్ణ పరమహంస ఓదారుస్తూ ఉండేవాడు నరేంద్రుణ్ణి. తరువాత నరేంద్రుడు కొద్ది రోజుల పాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు. ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరుకుతున్నది. ఈ విధంగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే తన యొక్క న్యాయ విద్యను కూడా కొనసాగించాడు. గురువుగారి యొక్క ఆరోగ్యం క్షీణించిపోతోంది. రామకృష్ణుల వారికి గొంతు క్యాన్సర్ వచ్చింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండూ మానేశాడు. గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణుల వారికి మరణం సంప్రాప్తించే సమయం వస్తోంది. చివరి రోజున నరేంద్రుడిని పిలిచి మృదువుగా తాకాడు. తన యొక్క ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోశాడు. నాయనా నరేన్, నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడు అయ్యావు. వీళ్ళంతా నా బిడ్డల వంటి వాళ్ళు, ఈ ఆశ్రమంలో ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీదే అన్నాడు గురువుగారు. నరేంద్రుడి యొక్క హృదయం
బాధాతప్తమైపోయింది. గదిలో నుంచి బయటికి వెళ్ళాడు. చిన్న పిల్లివాడలాగా దుఃఖించడం మొదలుపెట్టాడు. రామకృష్ణుల వారు చనిపోయిన తరువాత శిష్యులందరూ కలిసి బరనగూర్ అనేటువంటి ఒక చోట ఒక అద్దె ఇంట్లో నివాసం ఉండటం మొదలుపెట్టారు. ఆ ఇల్లు చాలా పాతదైనప్పటికీ నగరం యొక్క రణగణ ధ్వనులకు చాలా దూరంగా గంగానదీ తీరంలో ఉండేది. అక్కడ నుండి రామకృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించారు. ఆ తరువాత అక్కడున్నటువంటి యువ సన్యాసులకి 2 లక్ష్యాలు ఉండేవి. ఒకటి ప్రజలకు సేవ చేయడం, రెండోది మోక్షాన్ని సాధించటం. కొద్దిమంది యువకులు తమ కుటుంబాలను వదిలిపెట్టి అక్కడ సన్యాసులుగా మారి నివసిస్తూ ఉన్నారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడయ్యాడు. ఆ యువ సన్యాసులు తిండి బట్ట గురించి పెద్దగా ఆలోచించేవాళ్ళు కాదు. ఉపవాసం ఉన్నప్పుడు కూడా తమ చదువుని ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు కాదు. నరేంద్రుడు వాళ్ళందరికీ సంస్కృతాన్ని బోధించేవాడు. అక్కడికి విచ్చేసి సందర్శకులందరికీ గురువుగారి యొక్క బోధనలన్నీ కూడా విడమరిచి చెప్తూ ఉండేవాడు నరేంద్రుడు. ఆ తరువాత వివేకానందుడిగా ఎలా మారాడు, విదేశాలకు వెళ్ళి ఎటువంటి విజయాలు సాధించాడు, ముఖ్యమైనటువంటి సూత్రాలు తత్వాలు ఏమున్నాయి, ఇటువంటి విశేషాలన్నీ కూడా రేపటి రోజు కలుసుకొని 2వ భాగంలో ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. ప్రవచనాలు నచ్చితే లైక్ చేసి మీ కామెంట్ కూడా పెడుతూ ఉండండి. అలాగే మీతో పాటు మరొక 5గురినైనా సబ్స్క్రైబర్లుగా ఈ ఛానల్కి చేయండి అని మిమ్మల్ని వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.